గత ప్రభుత్వం, గత పాలకులు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,500 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం 2,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు. ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం, మాకు సూపర్ 6 లో మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక 4 సంవత్సరాలు వాళ్ళు పొడిగిచ్చారు. అంటే చూడండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించాడో మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు. పెద్దలు బుద్ధప్రసాద్ గారు గుర్తు చేశారు ఇందాక, రైతులకి ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది అనేది. నిజంగా చెప్తున్నాను, నాకే ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే కష్టపడేది రైతే రాజు మన రాష్ట్రంలో. ఈ రోజుకి కూడా 70% వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. అటువంటి రైతుని మోసం చేసి అవమానపరిచి ప్రభుత్వంకి రైతులు అమ్మిన ధాన్యాన్ని డబ్బు కూడా కట్టకుండా వీళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,674 కోట్ల రూపాయలు నెల రోజుల్లోనే మన రైతులకి కష్టపడి తీసుకెళ్లి అందించాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతో మనకి దానికి సహకరించారు. ఖరీఫ్ మాసంలో మీ జిల్లాలో కూడా చూసుంటారు, కోనసీమ నుంచి కానివ్వండి, ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, కాకినాడ జిల్లా నుంచి కానివ్వండి, ఎవరైనా రైతు వచ్చి మనకి ధాన్యం అమ్మితే 24 గంటల్లోనే 7,670 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసాం ఖరీఫ్ మాసంలో. గతంలో ఎప్పుడైనా జరిగినటువంటి కార్యక్రమం చెప్పండి. టూరిజం సెక్టార్లో ఉన్న సోదరుడు దుర్గేష్ ఏ విధంగా ఆ ఇండస్ట్రీని ముందు తీసుకెళ్లే విధంగా, ఒక గుర్తింపు వచ్చే విధంగా కష్టపడుతున్నారో మీ అందరు చూశారు. ఎందుకంటే మనకి అద్భుతమైన తీర ప్రాంతం ఉంది. సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి టూరిజం ఇండస్ట్రీలో. దానికి ఒక అంకిత భావంతో మన ముద్ర పడే విధంగా, ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో ప్రజలకి ఇంకా మనం మెరుగైన సేవలు అందించే విధంగా మనం ముందుకెళ్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు మీరు శాసనసభలో చూస్తే పర్యావరణం గురించి, ప్రజా సమస్యల గురించి, మీ ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, మహిళా భద్రత గురించి, చిన్నపిల్లల భవిష్యత్తు గురించి, ఈ అంశాలపైన మేము శాసనసభలో మీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటాం, నిలబడతాం. దానికోసం మీరు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్టులో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి? ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకి వెళ్ళిపోయారా చెప్పండి? ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను, మహిళలను, చిన్న చిన్న వ్యాపారస్తులకో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని, మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే
మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా, మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే, ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు.